హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిస్కెట్స్లని బయట కొనకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అవి కూడా బయట వాటికంటే చాలా టేస్టీగా ఉంటాయి. హెల్దీ కూడా, చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 3 వస్తువులు ఉంటే సరిపోతుంది. అది ఎలాగో ఇప్పుడైతే చూసేద్దాం. ఫస్ట్ అయితే పల్లీల్ని ఇలా డ్రైగా ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్ మీద ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై చేసుకోకండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటినైతే మొత్తం పొట్టు తీసేయాలి. ఇలా తీసేసి మొత్తం క్లీన్ చేసుకోవాలి. వీటినైతే ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీన్ని మనం పేస్ట్ పట్టాలి. పీనట్ బటర్ ఉంటుంది కదా, సేమ్ అలాగే మనం పీనట్ బటర్ని కూడా ఇలాగే రెడీ చేసుకోవచ్చు. దాంట్లో కొద్దిగా బటర్ వేసేసి, నెయ్యి వేసేసి ఇలా మిక్సీ పట్టేయండి. అందులోనే ఇప్పుడు చిన్న కప్పు గోధుమ పిండిని అయితే వేసుకోవాలి. పీనట్ బటర్ సేమ్ ఇలాగే అండి, బ్రెడ్లో మధ్యలో పెట్టుకొని మనం శాండ్విచ్ లాగా తినేస్తాం కదా, అలా కూడా ఇలా పల్లీలతోటి ప్రిపేర్ చేసుకొని పిల్లలకైతే పెట్టవచ్చు. చాలా హెల్దీ. ఇందులోనే షుగర్ పౌడర్ని అయితే మనం షుగర్ని పౌడర్ చేసుకొని 4 స్పూన్స్ దాకా వేసుకోవాలి. మనకు స్వీట్ ఎంత కావాలో అంత వేసుకోండి. గోధుమ పిండిని అయితే సరిపడా వేసుకోండి. అంటే చపాతీ పిండిలాగా మనం కలుపుకునేటట్టు ఉండాలి. పల్లీలు అయితే ఎక్కువ పట్టాం కాబట్టి ఒక కప్పు కూడా గోధుమ పిండిని తీసుకోవచ్చండి. ఇలా వేసేసి మొత్తం చపాతీ పిండిలాగా కలిపేయాలి. షుగర్ పౌడర్ని, గోధుమ పిండిని, ఈ పల్లీల మొత్తం పేస్ట్ని ఇలా మొత్తం చపాతీ పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత బిస్కెట్ షేప్లో మొత్తం రౌండ్గా చేసుకోవాలండి. ఇలా షేప్గా చేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి నేను బేక్ చేశాను. ఒకవేళ మీరు బయట గ్యాస్ మీద చేయాలంటే ఒక గిన్నె పెట్టేసి కొద్దిగా హీట్ చేసి అందులో స్టాండ్ పెట్టేసి ఆ స్టాండ్లో ఈ బిస్కెట్ల ప్లేట్లని పెట్టేస్తే 30 మినిట్స్ లేకుంటే 40 మినిట్స్ మనం అప్పుడప్పుడు చూసుకుంటూ బేక్ చేసుకోవాలి. అంతే అండి, ఈజీగా బిస్కెట్లను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.